40% వరకే. నోరు విషయంలో 60%. నేను చెప్పలేం, రాదు పూర్తిగా. జూన్ నెలలో అనుకుంటా, సేమ్ 1916వ సంవత్సరం జనవరి 1వ తారీఖు. మరి మీరు సచరిత్ర రాసుకోండి మీ దేంట్లో. ఇది జరిగిన కథ ఇదే క్షేత్రంలో. అదే 2016వ సంవత్సరంలోనే జూన్ నెలలో 7 రోజులు ఇక్కడ జరిగిందండి. సిమ్టమ్ లేదు అసలు. కాకపోతే మా పిల్లలు వాళ్ళ కారులో వచ్చాను, స్కూటర్లో. ఇప్పుడు నేను వచ్చా కానీ అప్పుడు రాలే. ఆ తర్వాత సంవత్సరం కూడా నువ్వు స్కూటర్లో పోవద్దన్నారు. ఎందుకంటే మరి ఎందుకు నాకు సిమ్టమ్లు ఎక్కడ పోయింది? నేనేమో 40 ఏళ్ళ పిల్లవాడినా? నాకు అప్పటికే రిటైర్ అయిపోయినా. 62 ఇయర్స్ నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది. కానీ డాక్టర్ను మా అమ్మాయి అడిగితే, అమ్మా ట్రీట్మెంట్ చేశాను నేను అంటున్నారు. నా వెనకాల ఒక ఫోటో ఉంది చూసావా అన్నాడు. చిన్న ఫోటో అండి, ద్వారకామాయిలో బాబా కూర్చున్న ఫోటో. శ్రీకాంతరెడ్డి గారి అది కామినీలో ఉండే క్యాబిన్లో ఉండే దాంట్లో వెనకాల ఉంది. ఆయనమ్మ ట్రీట్ చేసింది మీ నాన్నను. ఎంతసేపు చెప్తాడమ్మా మీ నాన్న ఉపన్యాసం? 1 గంటన్నర చెప్తాడు. ఈ మధ్య మరీ ఆవేశం ఎక్కువైపోయింది. చెప్పుకోని అమ్మా. నేను ఎందుకంటున్నా అంటే మరి నాకు సిమ్టమ్ లేకుండా ఎట్లా పోయింది? నా ధ్యాస నాదే. అంటే ఈ పరిస్థితి మనోస్థితి అన్నారు. ఆ మనోస్థితి దగ్గరికి వచ్చేటప్పటికి, సరే బాబా ఎందుకో నాకు ఈ ఆరోగ్యం ఇచ్చావు. ఎప్పుడు చూడండి, మాకు ఆరోగ్యం ఇస్తే బాగుండు బాబా, మాకు కరోనా రాకుండా ఉంటే బాబా, నెగిటివ్ వస్తే ఇంతే. కానీ వస్తుందయ్యా, నువ్వు చాలా బాగా రోజుకు 10 సార్లు సహస్రనామం చేస్తావో, సత్యత 4 సార్లు నీకు చేస్తా. దేనికండి ప్రయోజనం ఏంటి? నీకు బాగా చేస్తావు. ఇప్పుడు ఏమైనా ఆయన వచ్చాండి, అయ్యా నాకు ఒక లోను ఇప్పించండి అంటే, నీకెందుకు ఇప్పించాలి? నువ్వు నాకేమైనా ఇచ్చావా? నీకు ఏ రికమెండేషన్ ఇన్ని అడుగుతారే. మరి నాకే మీకే ఆయన ఆ రకంగా ఎంతో మందికి వచ్చిందండి, కానీ మాకు రాలేదు సార్. ఎంతమంది అమ్మా నిజంగా ఈ 8 నెలల్లో ఆ కథలు నేను చెప్పను ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది అదే. ఒక్కటే చెప్తున్నా, భయపడొద్దు. ఫస్ట్ అసలు భయపడొద్దు. వచ్చిందా ఇప్పుడు ఆయన చెప్పే మున్సిపల్ కార్పొరేషన్ అందులో పనిచేశానని చెప్పి ఎదుర్కొనే శక్తి ఇస్తాడు బాబా మనకు. ఎంతమంది అమ్మా. మరి ఆ రకంగా ఉన్నటువంటి స్థితిలో బాబా మనోస్థితి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇస్తున్నది ఏమిటయ్యా? అయ్యా ఆ క్యూర్ చేస్తున్నది. ఎందుకు చేస్తాడు? అవసరం ఏంటి? అదే గుర్తుపెట్టుకోవాలమ్మా దయచేసి. నీ ఇంటి పనుల కోసమో, నీ భార్యకు మళ్ళా ఏదో నగలు చేయించడం కోసమో, లేదా నీ మొగుడి ప్రమోషన్ కోసమో, నీ పిల్ల పెళ్లి కోసమో కాదమ్మా. చేస్తాడేమో, నేను చేయనని చెప్పాను. ఇది రుణానుబంధం. కానీ బాబా ఆలోచిస్తున్నది ఏంటంటే, వీడికి అది చెప్పేదండి, పరిస్థితి మనోస్థితి నుంచి యోగ స్థితికి వెళ్ళిపోయి ఇంకా ఈ లోకానికి సంబంధం లేదు. వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మెల్లమెల్లగా చెప్తున్నాడండి, ఎంఏ చేశాను, ఎంఎస్సీ చేశాను, పిహెచ్డి చేశాను, ఇంకేం కావాలండి? ఆ లెవెల్కి వెళ్ళి ఇంకెవడన్నా అడుగుతాడండి? గవర్నర్ చేశానండి, ప్రైమ్ మినిస్టర్గా చేశాను, లేదా ప్రెసిడెంట్గా చేశాను, ఇంకా మళ్ళా కౌన్సిలర్ అడుగుతాడు అంటాడు. ఎట్లా ఉంటుందండి? ఏ లెవెల్ అయినా లెవెల్కి ఎదుగుతానన్న. అట్లాంటిది బాబా మన లెవెల్. ఆయన నేను ఆ లెవెల్కి పోకున్నా మీరు పోవాలరా నాన్న, మీరు పోవాలి నాన్న అంటే. తండ్రి ఎప్పుడు కూడా, తల్లి ఎప్పుడు కూడా, నేను కష్టపడ్డా, నేను ఈ స్థితిలో ఉండడానికి ఇంత కష్టపడ్డా, నాన్న నువ్వు కష్టపడకూడదు. అది తల్లి స్వభావం. తండ్రి ఏం చేస్తాడు తెలుసా అండి? కష్టపడరా అంటాడు. కానీ బాబా తల్లికున్న మనస్సు లాంటి మనస్సున్నవాడట. నీకెటో తెలుసా? మా అమ్మ మనసు నాకు తెలుసు, మా నాన్న మనసు నాకు తెలుసు. ఎందుకంటే సాంగత్యం చేశాం కాబట్టి. బాబా మనసు నీకెట తెలుసు? అందుకనే సత్యత పారాయణం చేయండి. గురు పౌర్ణమి రోజున వచ్చి నాకు పెన్షన్ సరిపోవడం లేదంటే బాబా చేసిన పని ఏంటండి? ఉద్యోగం ఇస్తుందని చెప్పాడా? వచ్చింది కదా, అడిషనల్ మ్యాజిస్ట్రేట్. మరి అది ఎవరు ఇస్తున్నారండి? ఒరే 60 ఏళ్ళు దాటిన తర్వాత నాకు పెన్షన్ సరిపోవడం లేదు, నా దగ్గరకు వస్తావురా? నిజంగా ఏం చేయాలి గురువుగారు? కానీ తల్లికుండే గుణం అది. తల్లికుండే గుణం ఏమిటి? దయా, ప్రేమ కాదు, వాత్సల్యమట. వాత్సల్యం ఏమిటంటే కొత్తగా చెబుతున్నారు పదం. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు చేసినా వాడేనండి, బాగుపడాలి. అది మనస్సు, తల్లి మనస్సు. అది తల్లి. కష్టపడాలిరా వీడు, కష్టపడకపోతే లాభం లేదు. వీడు
చాలా చెడిపోతున్నాడు కష్టపడు అని, అది తండ్రి మనస్సు. అందుకని ఎక్కువగా గురువుని తండ్రితో పోలుస్తారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. లే, నువ్వు చక్రవర్తి కొడుకుతే నాకే, నువ్వేమైనా రేపు నాకు రాజ్యంలో భాగం ఇస్తావా, నాకేం సంబంధం లేదు, నువ్వు లే. గడ్డి పరక మీద పడుకున్నావు, లే పొద్దున్నే. ఎవరండి? విశ్వామిత్రులు వారు, రాము. అది గురువు. ఆయనకి ఉండదు అది. ఏంది ఆయన అంత అంత కోటీశ్వరుడు, చక్రవర్తి, యువరాజు, ఆయన లేపమంటే ఎట్లా? లే, కర్తవ్యం దైవం ఆన్నికం చెప్పారా లేదా రామాయణంలో? విశ్వామిత్రుడు ఆ గురువు గారు అట్లా తండ్రి. కానీ ఇక్కడ బాబా అట్లా కాదు, కష్టపెడతాడు, పెట్టడం లే. కానీ అరే నా కొడుకు ఎంత కష్టపడిపోతున్నాడో, తిండి తింటున్నాడో లేదో సరిగ్గా టైంకు, ఎందుకురా సంపాదించాలి మళ్ళా. అమ్మా, సంపాదించకుండా నాలాగే ఉండాలని కోరుకోదండి తల్లి, కానీ ఇంత కష్టపడిపోతున్నాడే, అది తల్లి. అందుకని అలాంటి తల్లి మనస్తత్వం కలిగినటువంటి బాబా మన మనోస్థితి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనను అంటి పెట్టుకున్నామనుకోండి, ఆయన పాలన చేస్తూ అదే మననం చేసుకుంటున్నామనుకోండి, అది ఏమవుతుంది? అప్పుడు చేస్తాడు. ఒరే ఏమిటి ఈ కష్టం, ఏది మనో పరిస్థితి ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనస్థితిలో అయితే నీకు జరగాల్సింది జరుగుతుంది, తప్పదు. ఏమవుతుంది? పరాశక్తి అట్లాగే ఉంటుంది. ఆ అంబాడే గారికి ఉద్యోగం రాదు, వాడు ఏడుస్తాడో, తర్వాత 10 రోజుల తర్వాత చస్తాడు. కానీ మనోస్థితిలో ఎప్పుడైతే సాంగత్యం చేయడానికి ఫలితం ఏమైంది? పుస్తకంలో ఆ పేజే వచ్చిందండి. అదే ఆ ముసలివాడు మరి ఎంత అది కడుపు నొప్పి, ఇది ఇంకో నొప్పి, ఏదైనా నొప్పే. ఈ నొప్పికి అందుకనే చెప్తారు అండి. నేను ఈ మందిరంలో చెప్పలేదు, కానీ మా అల్లుడి గారికి ఏదో కాస్తంత డిస్టర్బెన్స్గా ఉంటే అర్ధరాత్రి 2 గంటలప్పుడు మా అమ్మాయి కారులో పడి పోయింది, కామినేని తీసుకెళ్ళింది. అంటే ఇప్పుడు అది ఎంత జరిగి 2 నెలలు అయింది. ఇప్పుడు కరోనా భయం ఉంది కదా, అంతకుముందు వచ్చింది, నెగిటివ్ వచ్చింది, అంత బాగానే ఉన్నాడు. మళ్ళా ఏదో భయం. చివరితో ఒక కార్డియాలజిస్టు కామినేనిలో, కార్డియాలజిస్ట్ అని పేరు, ప్రత్యూస్ ఏదో ఉంది అని పేరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆయన చూసి ఏమాట అన్నాడో మా అమ్మాయి చెప్పిందండి. 3 గంటల తెల్లవారుతున్నా నాకు ఫోన్ చేసి, నాన్న డాక్టర్ అన్నాడు మీ అల్లుడితో, ఏమనంటే దేనికైనా బాబు మందుంది కానీ బాబు భయానికి మందు లేదు బాబు అన్నాడు. అంటే నీకు కరోనా మళ్ళా వచ్చిందేమో, భయానికి మందు లేదు. నేను సత్సంగాల్లో జ్ఞానయజ్ఞంలో చెప్తే మా నాన్న చెప్తున్నాడు అన్నట్టువే, మరి ఇప్పుడు కార్డియాలజిస్ట్ కామ్యంలో కూర్చొని చెప్పాడంటే ఏమనాలి? ఏమనాలి? నీకు అదే. ఎందుకంటే మనోస్థితిలో నేను అంటి పెట్టుకున్నాను, నువ్వు నా కూతురివి, నా అల్లుడికి కానీ చేస్తాడు ఆ పని. అలాగే ఆ వ్యక్తికి ఆ మనోస్థితిలో అది ఏదైతే తాను అనుభవించాలో అది అనుభవించకుండా చేసిందిలా. తర్వాత ఇంకోటి జరిగింది. ఆయన 20 నిమిషాలు, ఒక అర్ధగంట పాటు అన్ని చెకప్లు చేసి, ఈసీజీలు అన్ని చేసి, తర్వాత మా అమ్మాయి అడిగింత మీ ప్రిస్క్రిప్షన్ రాసి బిల్లు కట్టి వెళ్ళిపోవాలి కదా సార్ మేము. ఏవో అంటే, పోండమ్మా మీ అన్ని తీసుకొని వెళ్ళిపో. వెళ్ళిపో, 10 పైసలు కట్టలేదు సార్. కామినీళ్ళు, అది కూడా మీది హాస్పిటల్ కాదు, నా హాస్పిటల్ కాదు. ఎవరైనా నమ్ముతారా సార్? మరి ఇది ఎవరు చేస్తున్నారు? అయ్యా, మనోస్థితిలో మనకు ఉండేటువంటి ఆ స్థితి కనుక ఉంటే ఇట్లాంటి మహత్తులు అంటారు వీటిని. ఎప్పుడు అట్లాగే చేస్తాడు సార్. మళ్ళా మా అల్లుడిని నేను తీసుకపోతే అమ్మ 2,000 కాదు 20,000 కట్టమంటాడు. అంటే అప్పుడు జరిగింది అది. ఎప్పుడు అట్లా, అదే నేను చెప్తున్నా, బాబాను నమ్ముకున్న వాళ్లకు వాళ్ళ అనుభవాలలో ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. కానీ ఎప్పుడు అలాగే జరుగుతాయనుకోవడమే పొరపాటు. ఆ సమయంలో అప్పుడు అది జరగాలి కాబట్టి జరిపించే దానికి ఆ మనోస్థితి నుంచి యోగ స్థితికి తీసుకొస్తాడు, అంతే. అది తలరాత మారుస్తానంటారండి. ఎప్పుడు తలరాత మారిస్తేటండి ఇంకా అన్ని గీతలే పడతాయి. ఒకసారి మారితే నీకు బుద్ధి రావాలి నీకు అని. ఎప్పుడు మారుస్తారా? అది కూడా అర్థం. అట్లా ఆ అంబా డేగర్ అనే వ్యక్తి ఆ మనోస్థితిలో ఏ రకంగా అయితే ఆ ఆలోచన, పుస్తకం తీయంగానే చూడండి అది రావడం, కథ రావడం. అరే ఆయన కడుపు నొప్పితో బాధపడుతుంటే బావిలో పడితే ఆ గురువు గారు ఆ రకంగా ఉరి అనుభవించరా అన్నాడే. నీ ఉద్యోగం లేదు, నాకు సంపాదన లేదు, పెళ్లి చేసుకున్నాను, నిజమే సంసారమే. నా అలాంటి వాళ్ళు ఎంతమందో లేరా? కోట్లు కోట్లు. ఎప్పుడైనా మనిషికి ఉండేటువంటి ఇదేంటంటే, మనిషి కూడా ఒక జీవే, ఒక జంతువే. బట్ ఈ వ్యక్తి తనకు తానే చాలా
బాధపడుతున్నానని తనకు తానే చాలా గొప్పవాడిని అనుకుంటాడు. మిగతా జీవుల్లాగా ఒక కాకో, ఒక పిట్టో, ఒక పుల్లో, ఒక పందో ఇలా కాదండి. అదే అన్నిట్లాగా నేను అనుకుంటుంది, అది అనుకుంటుందో అనుకోదో మనకు తెలియదు. మరి అట్లాగా అనుభవిస్తున్నదా లేదా? కానీ ఏమిటి నీలాంటి వాడు కోట్ల మంది ఉన్నారా, నువ్వెంత పూర్తి నువ్వెంత లెక్క ఏమైనా అన్ని పేపర్ వరల్డ్ అన్ని పేపర్లు నీ పేరేస్తారా? ఏందని ఏం పిచ్చి మాట్లాడతావు? అదే అట్లాంటి స్థితిలో ఆలోచన, రే చచ్చిపోవడం కాదు పరిష్కారం. ఏమిటి సాధించాలి? ఏం సాధిస్తావు? ఉద్యోగం సాధించడం కాదు. జీవితంలో ఏదైతే నువ్వు సంపాదించాలి, ఎందుకోసం వచ్చిందిరా ఈ శరీరం? భార్యతో సుఖపడు, పిల్లలను గను, అంతేనా? కాదు. యథార్థ స్థితి తెలుసుకో. అంటే కష్టపడి నువ్వు అనుభవించి ఇంత చేసి ఏదో ఉద్యోగం రాలేదని చచ్చిపోతే అసలు సార్థకత ఇదేనా? ఉద్యోగం కోసమైతే మరి మిగతా జీవులన్నీ ఎట్లా చేయవే? మీకందరూ మిగతా. అందుకని ఎప్పుడు ఏది సార్థకత? గురువు పాదములను నమ్ముకోవడం. ఆయన చెప్పిందనా నేను అంతే, నాకు ప్రాణం పోయినా పర్వాలే, నీ సేవలో ఉండాలి. అది మననం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ఎలా చేయాలి చమత్కారం చేశాడు బాబా. అది చదువుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్రారంభంలో నేను మాట అన్నాను. ఈరోజు జ్ఞానయజ్ఞం మొదటి రోజు 591వ జ్ఞానయజ్ఞం ఇది. ఏమన్నాను? పారాయణం చేశారా మీరని అడుగుతారు. ఇది పారాయణం కాదండి. ఇది అక్కడ కూడా స్వామి జీవిత చరిత్ర పుస్తకం చదివాడు, అది పారాయణమేనా? మరి నేనిప్పుడు ఎందుకుంటున్నానంటే బాబా సచ్చరిత్ర ఏదైతే మనం పుస్తకం తీసుకొని చదువుతున్నామంటే మన చేత బాబా చదివిస్తున్నాడు. ఎంతవరకు రుణమో అంతవరకు చదవాల్సిందే. దాన్ని మననం చేసుకోవడానికి మళ్ళా చదవాల్సిందే, ఎన్నోసార్లు చదవాల్సిందే, అంతే. అదే 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 గుర్తు చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇది చెప్తున్నా, ఇది ఒక సబ్జెక్ట్ తీసుకుంటే వాడు ఎన్నో సంవత్సరాల పాటు చేస్తే వాడికి బట్టనెత్తొచ్చి తెల్లనెత్తొచ్చి నానావస్థ పడి ఎప్పుడో వాడికి ఇస్తాడో ఇవ్వడో పిహెచ్డి తెలియదు. ఎంతమంది లేదండి. అంటే ఒకటే సబ్జెక్ట్, సచ్చరిత్రే అంతే. అదే చేసుకోండి. అప్పుడు ఆ రుణానుబంధాలను ఏమవుతుందంటే యథార్థతలు తెలుసుకుంటావు. కాబట్టి ఈ రకంగా పరిస్థితి, మనోస్థితి, యోగస్థితికి తీసుకుని వెళ్ళి మా ప్రసాద్ గారు చాలా గొప్పవాడండి. చూడండి ఎన్ని సమస్యలు ఉన్నా చూడండి ఎంత హాయిగా, ఎవరన్నా పలకరించినా ఎంత చక్కగా పలకరిస్తాడండి. ఇది ఎవరు చేస్తున్నారు? మనోస్థితిలో బాబా చేసేది. ఎందుకంటే ఆయన అంటే ఇక్కడ ఏమొస్తుంది? సాంగత్యం. ఒక పైన ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలండి. చాలా మంది సాయిబాబా భక్తులు మేము పూజ చేస్తున్నాము, మేమేదో అభిషేకం చేస్తున్నాము, మేమేదో అనుష్ఠానం చేస్తున్నాము, ఇవి చేయకూడదని అనకూడదండి. చేయవలసిందేనేమో, కానీ అది నీ వ్యక్తిగతమైన వ్యవహారంలో నీకు మాత్రమే ప్రయోజనం అవుతుందేమో. కానీ నువ్వు ఎప్పుడైతే సాంగత్యం చేయలేకపోతావో, నువ్వు ఎప్పుడైతే నలుగురితో కలిసి నీ బాధ కానీ, నీ కష్టం కానీ, నీ సుఖం కానీ పంచుకోకపోతావో, దానివల్ల నీవు నష్టపోతావు. అది గుర్తుపెట్టుకోండి. అంటే నేను అనుష్ఠానం చేస్తున్నాను, నేను రోజు కూర్చొని పొద్దున్న లేచిన 4 గంటలు లేచి 10 గంటల వరకు నేను బాబా అదే మా ఇంట్లో మాకు రూమ్లో ఉంటా. చెయ్యి. కానీ అయ్యా మీరు బాబా భక్తులా, కష్టంలో ఉన్నారా చెప్పండి, నేను కూడా వస్తా హాస్పిటల్కు, మీ అమ్మాయి. అప్పుడు నీకు వచ్చే ఆ వ్యక్తి మీ దగ్గరతో మీతో నిజంగా మనం చెప్పుకోలేమండి అట్లాంటి ఆనందం. అది ఆనందం. అదే ఈ రకంగా ఎప్పుడు జరుగుతుంది? సత్సంగం చెయ్యాలి అంటే బాబా సాంగత్యం చేశారు కదండి ఆ రోజుల్లో. ఇప్పుడు బాబా జీవిత చరిత్ర నేను చెప్తున్నది, కానీ బాబా ఈరోజు భౌతికంగా లేరు కదండి. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? బాబా భక్తుల సాంగత్యం చేయి. 1 గంట 2 గంటలు నెలకోసారి బాబా చరిత్ర ఎవరితోనో మాట్లాడు. అందుకని ఈ సచ్చరిత్రను పారాయణం చేశారు. ఎలా చెయ్యాలి? ఆ రోజుల్లో బివి దేవ్ అనేటువంటి ఆ వ్యక్తికి కథను నేను గుర్తు చేసుకుని ఈరోజు ఈ 591వ జ్ఞానయజ్ఞం ముగిస్తాను. అంటే ఈ రోజుకు స్వస్తి చెప్తాను. ఇంకా 6 రోజులు ఉంది. కాబట్టి ఏంటి, మనము ఏ రకంగా పారాయణం చేయాలి అనేటువంటి దాన్ని బివి దేవుకు జ్ఞానేశ్వరి ఎలా పారాయణం చెయ్యాలో చెప్పారు. సరే, అది జ్ఞానేశ్వరికి ఆయన చెప్పాడు కదా. కాదు, ఆ రోజున సచ్చరిత్ర లేదు. ఆ రోజున మరి ఆయన చేసే దాంట్లో ఆయనకు వచ్చేటువంటి ఆలోచనలో ఆయన చేసినటువంటి ఆ ఉపదేశం నానే చెప్పాను, దాని పదమర్థం అది మనకి ఈరోజు కూడా ఉపదేశమే.
సచరిత్ర పారాయణం చేస్తున్నారు కొంతమంది. ఇక్కడే ఎవరో బాబా భక్తులు వాళ్ళు చాలామంది ఈ మధ్య కనపడడం లేదు, వేరే వేరే బిజీలో ఉన్నారేమో. సార్ మేము ప్రారంభం చేసేటప్పటికి ఏవో చికాకులు వస్తున్నాయి సార్, ఏందో ఒకప్పుడు ఉన్నంత లేదండి. సేమ్ కదండి బీవీదేవికి వచ్చిన పరిస్థితి. జ్ఞానేశ్వరి చదవాలి, ఏమిటో ఏదేదో రకంగా గుర్తుకొస్తాయట. ఇంకొకటి మూలములో ఉంది, మీరు చదివి ఉంటారు, ఏదో మా అమ్మ దయ వల్ల అనువాదం చేసిన దాంట్లో గుర్తు చేస్తున్నాను నేను. అశ్లీలంగా కొన్ని గుర్తుకొస్తాయటండి. అది ఇప్పుడు జ్ఞానేశ్వర చదవడం ప్రారంభం చేయాలి. ఓ నాయన దగ్గర ఎవడికి చెప్పుకుంటాడండి, ఎవడు చెప్పుకుంటాడు? కొంతమంది గంభీరత కోసం ఏదో అంటుంటారు అండి, అయ్యోడో గొప్పగా, సార్ నేను భగవద్గీత నేను సత్యత చదువుతుంటే నాకు ఎదురుగా కొంతమంది డాంబికంగా, కొంతమంది నిజంగా ఉన్న విషయం చెప్పేస్తారండి. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఈడో పిచ్చోడు అట్లాంటివి చెప్పుకోకూడదు అసలు అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే అది అమాయకత్వం కాదండి, నిజంగా గొప్పతనం అది. మాయాతో కూడుకునేవి ఇవన్నీ చెప్పుకోవడం అండి. నాకండి కూర్చుంటేనండి నాకు ఎంత ఇదండి, ఇవన్నీ నీ బలహీనత నువ్వు చెప్పుకుంటే అది చాలా గొప్ప విషయం అండి. అందుకని తన బలహీనతను తను చెప్పుకున్నా అంటే వాడు ఋషితో సమానం అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి అలా జ్ఞానేశ్వరి చదవడా అప్పుడు ఏం చేశాడు, అరే నువ్వు పోయి బాబాకి చెప్పవయ్యా నా బలహీనత దేన్ని, అంతే కదండి. నాకు ఏదైనా బలహీనత అనుకో, రాత్రి పడుకోవడానికి నాకు కాస్త ఏదో కష్టంగా ఉంది, ఎవరు చెప్పుకోవాలి? నేను పెళ్లి కాలేదనుకోండి, మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి, ఇంకెవరు చెప్తారండి? ఒరే నీకు వయసు వచ్చిందిరా కాస్త అది ఏదో చెప్తుంది కదండి అమ్మ కానీ నాన్న కానీ, అంతేనమ్మా, ఎక్కడైనా అంతేగా. నువ్వు వాళ్ళు చెప్పుకో, నేను చెప్పకుండా వాళ్ళు తెలీదా, ఎట్లా ఉంటుందండి? నిజంగా ఈ క్షేత్రంలో నాకు ఎందుకు గుర్తుకొస్తున్నాయో ఇవి, అంతే కదండి. ఇప్పుడు నాకు ఇట్లా ఉన్నదమ్మా, నేను మరి చదువుకుంటున్నా కానీ రాత్రి నిద్రపట్టడం లేదు, ఏవేవో ఇంకా ఇప్పటి రోజులు ఇస్తాం కదా మీకు చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అంతా బట్ట బయలే వ్యవహారం, టీవీలు అక్కర్లేదు, యూట్యూబ్లు ఇంకెన్నెన్నో పాడవన్నీ ఉన్నాయి. ఏం చేస్తారండి? అరే ఇట్లా ఒరే నాన్న బాధపడకురా చూస్తానులే ఏది అంటారా లేదా? ఎవరు చెప్పాలి? తల్లికి చెప్పాలి, తండ్రికి చెప్పాలి, లేదా మేనమామకు చెప్పాలి, లేదా బాగా ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో చెడు మార్గానికి తొక్కే వాళ్ళకి చెప్తే మన ప్రయోజనం లేదు, పెద్ద గోల. అట్లనే ఉంటుంది నీకు నేను చెప్తా. అదే పరిస్థితి మనోస్థితి అంటారే, ఆ పరిస్థితిని బట్టి మనోస్థితి కాకానికి ఇట్లాంటి వాళ్ళు తోడైనారంటే మన అధోగతి అవుతుంది. కాబట్టి అది ఎవరికి ఈ జ్ఞానేశ్వరి చదవడానికి నాకు ఇట్లా ఇబ్బంది అవుతున్నదయ్యా అని చెప్పి బాబాకు నువ్వు చెప్పవయ్యా అంటే చిన్న విషయం అండి, అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. బాబాకు తెలీదా నేను ఎందుకు చెప్పాలన్నాట? ఎవరితో? జోగుతో. హరిసీతారాం జోగు బాబా పూజ చేసేవాడు కదా, ఆయనతో చెప్పాడటండి ఇతను, ఈ బీవీదేవ్. ఇంకేం చెప్తాను, ఆయన డిప్యూటీ తహసీల్దార్, ఎవరు? బీవీదేవ్. ఈయన అక్కడ బాబాకు పూజ చేసుకుంటూ ఉన్నాడు. మరి నేను ఆ మాట అంటే చెప్పుకున్న వినకపోతే ఇంక నేనేం చేస్తా? ఊరుకున్నాడు. ఊరుకున్నాడా? అక్కడే ఉన్నాడు. బాబా దగ్గరికి పోతాడు, బాబా పక్కన కూర్చోమంటే కూర్చోడు. ఇదంతా సచరిత్ర ఉంది. ఇప్పుడు నేను అంబాడే గారి కథ చెప్పా, ఈ కథ చెప్పి ఈరోజు స్వస్తి చెప్తాను. పక్కన కూర్చోరా నాయన, ఇది జరిగిన కదండి, పక్కన కూర్చోరా దేవ్ వచ్చి కూర్చోడండి. కొంతమందికి అది స్వభావం అండి. వాళ్ళే ఇప్పుడు అంటే లౌకికంగా గుర్తు చేస్తే కాస్తంత నాకు ఏదో బలహీనత ఉంటుంది, చెప్పింది సరిగ్గా వినను, తలకెక్కదు. టీచరో మాస్టరో ఏం చేస్తారు, ఒరే దగ్గరకు వచ్చి కూర్చోడండి, వెనక సీట్లో కూర్చుంటాడు. వాడి బుద్ధి అంతే. నా బలహీనత ఇది బాబు. నాకు గురువుగారు అదే మాస్టరు టీచరు ఎవరో ఉంటే నువ్వు వచ్చి ముందు కూర్చోరా, మీ నాన్న కూడా చెప్పాడరా, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదట, వాడు కూర్చోడండి అంటే ఎందుకు కూర్చోడు స్వామి? దానికి మెడిసిన్ లేదు, మనోస్థితి అంటే వాడి స్వభావం అది అంతే. అట్లా వెనక సీట్లో కూర్చునేవాడు. ఇప్పుడు ఎందుకంటే మా అమ్మాయి లెక్చరరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, మా అమ్మ టీచర్గా పనిచేసి హెడ్ పని, నాకు ఇవన్నీ కాస్త నేను కాదు కానీ నాకు ఇవన్నీ అనుభవాలు వాడు ఆ ముందు వాడికో ఎవరిని అడుగుతాడు, రే నీకేమో ఎట్లా వచ్చిందిరా నీకు ఈ లెక్క, వాడు చెప్పినప్పుడు సరిగ్గా పక్కన కూర్చోరా నేను చెప్తారంటే వినకపోతే వాడికి పోయి వాళ్ళ ఇంటికి పోయి అడిగితే పోతారండి కొంతమంది. వాడెక్కడికి పోతే ఇంకా లెవెల్ పెరుగుతాడు. నన్ను వచ్చేటు గంటలే అయినా రేపు రా 3 గంటలకు రా
వీడు పోతాడండి 3ంటికి 5ంటికి. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నా అంటే బీవీ దేవి చేసిన పని అదే. బాబా పక్కన కూర్చోరా నాయన, నీకేం కావాలో నన్ను అడగరా బాబు అంటే పక్కన కూర్చోడు, అడగడు. అట్లాంటి వ్యక్తి బాలకరామ్ అనే ఒక పిల్లవాడండి, ఓ 15 ఏళ్ళలో 16 ఏళ్ళలో ఉన్నాయట. ఆ పిల్లవాడికి దగ్గరికి వెళ్ళి బాబా దగ్గరే అప్పుడప్పుడు మసీదులోకి వచ్చి కూర్చునేవాడు, చక్కగా కూర్చొని ధ్యానం చేసేవాడు. ఈయనకి దాదాపుగా 60-70 ఏళ్ళు వస్తున్నా కూడా ధ్యానం చేయడానికి కుదిరిక లేదు. నీవు ఎట్లా ధ్యానం చేస్తున్నావు అని ఆడు, రేపు రా, ఎప్పుడో మధ్యాహ్న హారతి అయిన తర్వాత నా దగ్గరికి అన్నాడు. ఇప్పుడు నేను చెప్పా కదా ఈ కథ అంతా లౌకికంగా. రేపు నీ దగ్గరికి వచ్చేది ఏందిరా, నేను బాబాని అడుగుతాను, రేపు బాబా నా పక్కన కూర్చోమంటాడు. అప్పుడు లేదండి, పోయినాడండి బీవీ దేవ్. ఇది చూడండి ఎంత. అందుకనే అయ్యా, ఏ కథలైనా కానీ బాబా జీవిత చరిత్ర అంటే బాబా భక్తుల యొక్క అనుభవాలే. ఆ భక్తులు వాళ్ళ యొక్క మనస్తత్వంలో ఏ రకంగా మనోస్థితి ఉండేది అది మనం తెలుసుకోవాలి. దానికి ఏం చేశారు బాబా, ఎలా ట్రీట్ చేశాడంటారు, చికిత్స చేయడం ఎలా చేశారు, మనోస్థితిని మార్చడం అంటే చాలా, అదేదో మందులతో పోయేది కాదు. కాబట్టి అట్లాంటి వ్యక్తి బాలకరామ్ దగ్గరికి పోతే ఈయన ఏం చేశాడు బాబా, చూడండి మనోస్థితి మారదండి, వాళ్ళంతే, పుట్టుకతో వచ్చింది పుడకలతో పోతుందంటారే, ఈ సామెత ఉంది కదా, అట్లాంటి ఆలోచన చేసేవాడు. ఎక్కడికి పోయినావురా, ఇది కథ ఆపుతానండి ఇంకొక 5-10 నిమిషాల్లో. బాబా బాలకరామ్ పిలిస్తే వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు చెప్పాడు. ఏం చెప్పాడు, మీరు ఎలా ఈ ధ్యానము ఇవన్నీ ఎలా ఆయనకు అనుగ్రహించాడో నేను అడిగాను. రమ్మన్నాడు, వెళ్ళాను. చెప్పబోతున్నాడు. చూడండి బాబా దగ్గర చెప్తున్నాడు. ఎవరు, బీవీ దేవ్ చెప్పబోతున్నాడు. ఎవరు, బాలకరామ్ చెప్పబోతుంటే ఈ కుష్ఠుడిని మీరు పంపించారు బాబా. ఓ కుష్ఠువాడు ఉంటే వాడిని పంపించారట, ఒరేయ్ ఆ బీవీ దేవుని పడకరానరా. వీడు కనుక రాకుండా ఉంటే వాడు చెప్పిండేవాడు. ఇంకా ఆ బుద్ధిని ఎట్లా మార్చాలి సార్, ఆలోచించండి. ఇదండి సచ్చరిత్ర. బాగా మననం చేసుకోండి. నేను ఒక్కటే చెప్తా, ఒక్కరుండని ఇద్దరుండని అందుకని పెద్దవాళ్ళు ఈ మధ్యన ఒక మా బంధువు అల్లుడవుతారు ఆయన, మామయ్య నేను మీకు చెప్పడంత కాదు, ఎప్పుడైనా యథార్థమైన ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటప్పుడు ఎవరో మమ్మల్ని పొగుడుతారు, ఎవరో మమ్మల్ని ఏదో చేస్తారు అనుకోవడం చాలా పొరపాటు, తప్పు. అసలు ఇంట్లో ఉండేవాళ్ళు మెచ్చుకోకపోవచ్చు, ఎవరు అందుకనే చెప్తారు, రుసో మమ్మ ప్రియాంబిక మదవరి పితాహి రుసో, ఎవ్వరు. ఎందుకంటే యథార్థం ఎప్పుడైతే నువ్వు యథార్థం తెలుసుకోవడానికి, అది అనుభవించడానికి నువ్వు అడుగులు వేయించడానికి బాబా నీకు సహకరిస్తాడు, అప్పుడు ఇది తప్పదు. అందుకని ఆ రకంగా బీవీ దేవ్ అనేటువంటి వ్యక్తి ఇంత జరిగినా కూడా కుష్ఠరోగం వచ్చిన వాడిని నా పంపించకపోతే చెప్పిండేవాడు, కూర్చోరా అన్నాడు. ఇంకా అక్కడ కూర్చోక ఏం చేస్తాడు, 2 నిమిషాలు చూశాడు. రే ఇక్కడ పాత గుడ్డలు ఉండినాయిరా, ఇప్పటిదాకా ఉన్నాయి, హారతి అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, వీడు ఒక్కడే ఉన్నాడు, బీవీ దేవ్ ఒక్కడే. అప్పుడు దీక్షితు ఇంకెవరో ఉన్నారట దూరంగా. ఈ గుడ్డ పేలికలే లేవిరా ఇక్కడ, కథ వెతుకన్నా అట. గుడ్డ పేలికలు ఎతకమంటాడు నన్ను అనుకుని ఎతికాడు. ఏం చేస్తాడు, ఎతికాడు. బాబా లేవు, బాబా లేవా, ఇప్పటిదాకా ఉన్నాయిరా, ఎక్కడ పోయినా తెలియదు. నువ్వు దొంగవురా, ఈ గుడ్డ పేలికలు. ఓరి నాయనో, ఇది అసలు వింటుంటే ఎట్లున్నా సార్, నేనేమిటి, నా లెవెల్ ఏంటి, తహసీల్దార్గా పనిచేసే రిటైర్ అయినటువంటి వ్యక్తి నన్ను పట్టుకొని అసలు గుడ్డ పేలికలు దొంగిలించాడని నన్ను దొంగంటాడా, ఎంత కోపం రావాలండి. చూడండి, ఆలోచించండి, మనోస్థితి చూడండి. ఇది బాబా చేస్తున్న చికిత్స. స్వభావం మారాలి. ఎంత తిట్టినా, రే నువ్వు దొంగవరాదు, బట్టనెత్తొచ్చింది, నెత్తి తెల్లగైపోయింది, ఇంత ముసలితనం వచ్చినా ఇంకా దొంగతనం చేసే బుద్ధేంద్ర, బా 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 ఎన్నో రకాలుగా తిడుతున్నాడటండి. అక్కడ ఉన్నాడు దీక్షితు, ఇంకా ఎవరో, ఈయనకు రాళ్లతో కూడా కొట్టినా కొడతాడేమో బాబా, ఆయనకు పిచ్చి కోపం వస్తే ఏం చేస్తాడో తెలీదు అని మెల్లగా లాక్కొని తీసుకుని వెళ్ళాడు. ఇది జరిగిందండి. ఇంకా కొట్టినా కొడతాడేమో బాబా, వాళ్లకు జాలి కలిగిందట. వాడు మాత్రం నేను పోతాను బాబా, నన్ను ఎందుకు తిడుతున్నావయ్యా, నేను దొంగ అనలే. బీవీ దేవ్ అనుభవిస్తున్నాడు, ఇంత అనుభవిస్తున్నాడు. వీళ్ళు జాలిపడి తీసుకుని వెళ్ళారు. మళ్ళా సాయంకాలం, ఇంకా సాయంకాలం హారతి కాబోతున్నది. రే వెళ్ళి ఆ ముసలిని పిలుచుకున్నాడు.
ఈయనను వచ్చారు, వివిదేవుని పిలిచారు. ఆయన అనుకున్నాట, నన్ను తిట్టాడు కదా దొంగ దొంగ అని, ఇప్పుడు దొంగ కాదురా నువ్వు, ఏదో ఆవేశంలో అంటాడేమో అనుకుని వచ్చాడండి. వచ్చేటోడికి కూర్చున్నాడు పక్కనే. ఒరే నువ్వు దొంగ వేరా, మళ్ళా దొంగ అంటాడే. అప్పుడు చూడు, ఇంకా ఇప్పటికి అర్థం కాలేదా, మళ్ళా తిడుతున్నాడు దొంగని, నిన్ను నరుకుతా ఏమనుకుంటున్నాను, తిడుతున్నాడండి బాగా. అప్పుడు బాబా అని అప్పుడు నిజంగా ఆ హేమాడి పంత్ గారు వైవిధ్యం అంటే, నాకు ఈ తిట్లు ఈ రకంగా శిక్షించడం అనేది జరగాలి, అది గుర్తుపెట్టుకోండి. చాలా తిట్టని ఇష్టం, నా బుద్ధి ఇప్పటికైనా మారాలి, నా బుద్ధి ఇంతే. అప్పుడు బాబా అన్నాడు, ఒరే నేను ఇక్కడ జలతారు శాలువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానే, గుడ్డ పెళ్లి దొగ్గిచ్చే బుద్ధి ఎందుకురా నీకు, అర్థం కాలేదా ఇంకా? బాలకరామును వెళ్ళి అడుగుతావా ఎలా ధ్యానం చెయ్యాలి ఏమిటని? ఈ పక్కన కూర్చోమని చెప్తే నన్ను అడగొచ్చుగా, ఎందుకు అడగవు? అప్పుడు అర్థమైంది, ఓహో ఏదైనా కానీ ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తావో, తల్లి తండ్రి గురువు, వాళ్ళకి చెప్పుకో. పైన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, బలహీనత ఏదున్నా నా డాక్టర్కి నేను చెప్పుకోకపోతే నా తప్ప, నా దగ్గర తప్పు. డాక్టర్ అండి, ఆయన దగ్గర రహస్యాలు దాచితే ఏం లాభం అండి? అలాగే గురువు దగ్గర, అలాగే తల్లి దగ్గర, అలాగే తండ్రి దగ్గర. అంటే నేను జ్ఞానేశ్వరుడు చదువుతూ, అది ఏదైనా కానీ ఆధ్యాత్మికతని చెప్పుకో, ఏదైనా చెప్పుకో. నేను ఇక్కడ ఆ తల్లి కూడా వచ్చేసింది, మీరు పెద్దవాళ్ళే. ఒక విషయం, ఎవరో అయ్యప్ప దీక్షలో ఉన్నారు, ఎప్పుడూ జరిగిన కథ అండి ఇది. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన చాలా పెద్దవాడు, పెద్ద అంటే మరీ పెద్దం కాదండి, 50 ఏళ్ళు ఉంటాయి. అది పెద్దాపురం జమీందారు గారు, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు, విశ్వనాథం గారు. అసలు నిజంగా అమ్మా, నేను ఫోన్లో పొద్దున్నే, ఏం లేదండి దీక్షలో ఉన్నాను, నేను దీక్షలో ఉన్నాను, నాకెందుకో నిన్న రాత్రి కాస్త ఏమైందో తెలీదు, మా ఆవిడని ముద్దు పెట్టుకున్నానండి, మరి నేను ఇక్కడ దీక్ష మానుకోవాలా? నేను మా ఆవిడ చెప్పా, చెప్పకూడదేమో చెప్పా. ఏందండి విశ్వనాథం గారికి అసలు తలకాయిందా లేదా, ఆయన ఇట్లాంటి విషయాలు చెప్పుకోవచ్చు అతని మీద? నిన్న నిజంగా ఆయన చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా కాదు, జరిగింది చెప్పాడు, అది తప్పా ఒప్ప అని నన్ను అడిగాడు. నిన్నే భార్యను ముద్దు పెట్టుకున్నావు, తప్పేం కాదయ్యా. సరే ఆ దీక్ష ఉదయడమా అనే దాన్ని నాకు తెలియదు, అది గురుస్వాములు అడుగు. మీ గురుస్వాములు ఎవరైతే అయ్యప్ప వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పుకో. కానీ లే స్వామి మీరే, నేను మాత్రం చెప్పేది, నువ్వు ఎవరినో ఏదో రకంగా చేయలే, నీ భార్యనే. అది నాకైతే అనిపిస్తుంది తప్పు కాదు, కానీ అలా చేయకుండా ఉంటే మంచిది అంతే. భార్య కాబట్టి దాన్ని మనం కొంతవరకు ఇబ్బంది అన్నాను. అట్లా ఏదైతే బలహీనత ఉంటుందో మనము, అదేదో పెద్దవాళ్ళ దగ్గర చెప్తున్నా ఏమనుకోకండి, మనం గంభీరత కోసం ఏదో క్లాసికల్గా మాట్లాడతాం, కొన్ని చెప్పుకోవాలండి ఉన్న విషయాలు. అలా చెప్పుకున్నాడు బివి దేవ్. ఆ చెప్పుకునే దానికే బాబా చేసిన పని, ఒరే గుడ్డ పేలికలు దొంగిలించడం ఏంద్రా బాబా, నాకు ఇప్పుడు అర్థమైంది, చదువుకో జ్ఞానేశ్వరి. సరిగ్గా ముగిస్తున్నాను నేను. చదువుకో జ్ఞానేశ్వరంగానే పుస్తకం తీసుకురాలేదు, పుస్తకం ఇవ్వలేదు. అప్పటి నుంచి చదవడం ప్రారంభించాడు. 2 నెలల తర్వాత వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఊళ్ళో ఆయన ఉన్నప్పుడు నిద్రపోతుంటే తెల్లవారుదామున బాబా కనిపించాడటండి. అంటే జాగ్రత్తావస్థలో ఆయన మనస్థితిలో చక్కగా చికిత్స చేశాడు. స్వప్నావస్థలో కూడా చూడండి, అమ్మో ఇంకా ఎంత గనుడో, ఇంకా నేను ఇంకా 2 గంటలు చెప్పినా కూడా ప్రయోజనం లేదండి, మీరు అర్థం చేసుకోగలిగిన వాళ్ళు. అందుకనే నేను రికార్డు కూడా చేస్తున్నా, నాకు మననం చేసుకోవడం కోసం. అంటే ఎంత గొప్ప కథలు చూడండి, సచరిత్రల కథలు. ఆ తెల్లవారుదన్న కనపడి అడిగాడట, ఏమని, చదువుతున్నావా జ్ఞానేశ్వరి? చూడండి, పారాయణంతో స్టార్ట్ చేశాం కదా ఈరోజు. చదువుతున్నాను బాబా. చూడండి, స్వప్నంలో, జాగ్రత్తావస్థలో కూడా యథార్థం తెలుసుకుంటే బాబా తిట్టినా పర్వాలేదు అనుకున్నాను. ఇప్పుడు స్వప్నంలో కూడా చూడండి, అర్థమవుతున్నదా అన్నాడు. అర్థం కావడం లేదు బాబా. అది చూడండి, అంటే ఇంత చేసినా నీకు ఇంకా అర్థం కాలే అంటే ఏమిటి? వయస్సు పెరిగింది కాబట్టి నాకు ఏమి మెల్లగా అర్థం కావడానికి చెప్పేశాడు, బలహీనత చెప్పేశాడు. ఎందుకు అర్థం కావడానికి? ఏమో తెలియదు బాబా.
ఎందుకు అర్థం కావడంలో తెలియదా? చెప్తున్నా విను. నేను ఎదురుగ్గా ఉన్నానని చదువుకో. మనం సత్యత అలా చదువుకో. ఉన్నాడు ఆయన. లేడు సార్, మా దగ్గర ఫోటో లేదు సార్, విగ్రహం లేదు సార్. అదే వచ్చింది. ఆయన లేడనుకోవడం నీలో లేడా? అదే వచ్చింది. ఎదురుగ్గా నేనున్నాను కాదు, ఎదురుగ్గా కాదు, నాలో ఉండి ఆయన చదివిస్తున్నాడు. నంబర్ 1. చదివేటప్పుడు నేను ఎదురుగ్గా నేను ఉన్నాను అనుకొని చదువుకో. ఒకటి సత్య చదువు. రెండవది ఏమిటి? చదివేటప్పుడు పెద్దగా చదువు. ఎప్పుడైనా చూడండి, నాన్నో ఎవరో కొంతమంది గురువు ఉంటే మనం చదివే ఒరే ఏంద్ర మౌనంగా చదివేను, ఇది ఒక అర్థం. అంటే పెద్దగా చదివితే కాస్త నిద్ర వ్యవహారం బద్ధకం ఉండదు. నంబర్ 1. పెద్దగా చదివే దానికి ఇంకొక అర్థం ఉంది. అంటే పెద్ద మనస్సుతో చదువు అని కూడా అర్థం ఉంది. కొంతమంది ఇప్పుడు ఉపనిషత్తు కానీ వేదాలు కానీ వీళ్ళు చదివేవాళ్ళు చూడండి, మననం చేసుకునే వాళ్ళు గురువు దగ్గర మీరు గమనించారో లేదో, వాళ్ళు పెద్దగానే చదువుతారు. ఎందుకురా అంత పెద్దగా? అపవాయిదగం సర్వం. ఇప్పుడు వేదం చదువుతారు వాళ్ళు. చదివితే మీరు వినండి, ఎక్కడన్నా వాళ్ళు మననం చేసుకోవచ్చుగా రోజు. అదేది సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష, అది పెద్దగా ఎందుకండి బాబు? అది ఏంటంటే ఆ పెద్దగా చదవడం వల్ల ఏమవుతుంది? నేను శారీరకంగా బద్ధకంగా ఉండను. రెండవది, ఈ పెద్దగా ఇన్నిసార్లు చదివాను కదా, ఇంకా చదవాల్సిందే. ఒక్కొక్క అక్షరం కూడా. అందుకనే వేదం చదవడం కానీ, ఉపనిషత్తులు చదవడం కానీ, ఇవన్నీ పాలన చేసేటప్పుడు హనుమాన్ చాలీసాగా ఏదని చూడండి మీరు. ఎందుకండి అంత పెద్దగా? ఏంట అంటే ఆ పెద్దగా చదవడంలో ఇతరులు కూడా దాన్ని వింటారు. నంబర్ 1. విన్నందు ఇంకా ఈయనకి అంతేనండి. వీడు పెద్దగా చదివితే కాస్త అప్పుడప్పుడు కొంతమందికి ఏంటంటే చదువుతుంటే వాళ్ళు చేసే వ్యాసంగాలు కట్ చేసుకుంటారు. ఈ 10 నిమిషాలు మనం టీవీ ఆఫ్ చేసుకుంటే మంచిదిగా. లేదు పొమ్మట వేరే చోట పోయి చదువుకుంటారు. అంతే కదా. కాబట్టి పెద్దగా ఇదొక అర్థము. రెండవది పెద్ద మనసుతో చదవడం. ఇంకోటి ఏంటి? చదివేటప్పుడు నిదానంగా చదువు. నిదానంగా చదువు అంటే ఇక అక్షరం 10 సార్లు అటు ఇటు తిప్పుకొని చదవడం కాదు. నిదానమైన మనస్సుతో చదువు. అయిపోవాలి ఈరోజు, ఈ పారాగ్రాఫ్ అయిపోవాలి, ఈ అధ్యాయం అయిపోవాలి. వద్దు. నీవు ఎంత అంటే మనస్సుకు ఎక్కించుకొని దాన్ని కాస్త మననం చేసుకునేంత వరకు ఎంత టైం పడుతుందో అంత టైం చదవాల్సిందే. అంటే అది చదవాలి. నాకు వచ్చి ఒకసారి చదివాననుకోండి, మనసుకు ఎక్కిందనుకోండి, అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఇంకా అయిపోయా. ఇంకా దానికి నువ్వు అర్థం ఇప్పుడు. అందుకని ఎట్లా అంటే ప్రాక్టికల్గా ఎట్లా చెప్పాలంటే, ఇట్లాగే నాకు మా అమ్మ అనుగ్రహం వల్ల కారు డ్రైవర్ ఉంటాడండి, ఇక్కడ దాకా పోతాడు, అక్కడి నుంచి అక్కడ ఇది రైట్ సైడ్కి తీసుకోవాలి కారు. స్పీడ్ పోతున్నవాడు ఏ టైంలో అట్లా నేను తిప్పుకోగలుగుతాను చూసుకొని తిప్పాలా అక్కర్లేదా? కొంతమందికి ఆ టైం స్పేస్ సరిగ్గా చూసుకోలేదు సార్, బడక్కని తిప్పుతారు సార్, అది ఎవరికో గుద్దుతారు సార్. అంటే అది ఎంత గొప్ప అలవాట్లో వాళ్ళకు. కొంతమంది ఎంత షార్ప్గా తిప్పేస్తారో కానీ వాళ్ళకేం కాదు. ఎందుకు? అది వాళ్ళకి టెక్నికల్గా అలవాటైపోతుంది. అలాగే ఇది తొందరగా చదువుతున్నాడు, లేదా కొంతమంది ఎందుకంటే అంత తొందర అంటే ఇంకా వాళ్లకు అది మననం చేసుకుంటున్నారు. వాళ్ళు అయిపోయింది, వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది, వాళ్ళకి ఆ శక్తి ఉంది. అందరినీ ఒకే రకంగా గాడిలో కట్టకూడదండి. అట్లని నాకు ఆ శక్తి ఉందని ఆ రకంగా తొందరగా కూడా చదవకూడదు. ఈ విషయాలు కాస్త గుర్తుపెట్టుకోండి. నిదానంగా చదవాలి, పెద్దగా చదవాలి, నేనున్నాను చదవాలి. అయిపోయినాయా? తర్వాత బాబాని అడిగాడు 3 సార్లు 3 విషయాలు చెప్పాడు కదా. ఇంకా 4వ విషయం ఏంటి చూడండి. ఆయన చేసేది అడిగిచ్చాడు. బాబా జ్ఞానేశ్వర చదవమన్నారు, పెద్దగా చదవమన్నారు, మీరున్నారని చదవమన్నారు, నిదానంగా చదవమన్నారు, బాగానే ఉంది. అసలు ఎందుకు చదవాలి బాబా? అబ్బా ఇది చూడండి. ఆయన చేతనే క్వశ్చన్ వేయించాడు. ఇన్నా చెప్పొచ్చుగా, ఇందుకోసం చదవాలిరా. అది జ్ఞానేశ్వరి కావచ్చు, భగవద్గీత కావచ్చు, సచ్చరిత్ర కావచ్చు. చెప్తున్నాను నేను. అంటే మీ నిండే రావాలి. బాబా ఎట్లాంటి వాడంటే నేను చెప్పకూడదురా, నీకు అనుభవంలోకి వచ్చి నువ్వే అడగాలి. ఎందుకు స్వామి నాకు చాలు స్వామి, నేను హాయిగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను, నీ నిండి రాని అని. అట్లా బాబా జ్ఞానేశ్వరి చదివే వ్యక్తి ఇలా చదవరా బాబా అంటే బీవీ దేవు అడుగుతాడు బాబాను, బాబా అసలు ఎందుకు చదవాలి బాబా? ఇన్నేళ్ల నుంచి చదవడానికి ఇబ్బంది పడుతున్నానంటే అది చదువుతున్న వ్యక్తికి ఇలా చదవాలని చెప్తే చివరికి అడుగుతున్న క్వశ్చన్, చివరికి కాదు ఫస్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇదే. ఎందుకు చదువుతున్నావు నువ్వు? ఏమన్నారు బాబా? ఎందుకు చదవాలి?
నాకు పుణ్యం రావడం కోసమో, నీకు పుణ్యం రావాలంటే చదవాలరా, నీకు మోక్షం రావాలంటే చదవాలరా చెప్పలేదు. ఏం చెప్పారు? ఆధ్యాత్మికత. ఇది ఎక్కడ సార్ కొత్త పదం? ఆధ్యాత్మికత అంటే పెద్ద పదంగా ఏదో కాదండి. ఆధ్యాత్మికత, లౌకికత, అలౌకికత అని అంటారు చూడండి. లౌకికమైన విషయాల కోసం ఏదో ఆశ ఇది కాదు. అంటే నాకు ఇది ఏంటంటే ఆధ్యాత్మికత అని ఒకటే మాట, నేను నాది అనే అహంకారం లేకుండా మంచి మనస్సుతో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం, అది ఆధ్యాత్మికతే. పరోపకారాయ పుణ్యాయ పాపాయ నువ్వు ఎన్ని రకాలుగా పూజలు పునస్కారాలు చేసినా ఎవడైనా బీదవాడు వచ్చేస్తే కసుకుంటే ఎందుకండి? అది చేయగలిగింది చేయకండి, ఎందుకంటే దేనికి తన ప్రయోజనం ఏంటండి? కాబట్టి ఏది ఆధ్యాత్మికత అంటే ఇది అని ఎంతో నుండి ఆధ్యాత్మికత. ఎందుకండి ఆధ్యాత్మికత అనుష్ఠానం ఏం ఉపయోగపడుతుందండి? ఇది ఆధ్యాత్మిక అంటే నువ్వు ఇన్ని చదివి 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 దాని సారాంశం తెలుసుకొని అనుభవించాలి అంటే నీవు నీ గురువుకు రుణగ్రస్తుడిగా ఉండాలి. చివరిగా గుర్తు చేస్తున్నా, ఈ రకంగా పుస్తకం చదవడం, పుస్తకం చదివేయడం అది పుస్తకమేగా, కానీ చదివేది ఇలా చదవాలి, అది పారాయణం. ఈరోజు మన సచ్చరిత్ర కానీ బాగా మనం ఎంతో అన్ని విషయాలు తెలుసుకుంటాం, కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి అబ్బా కష్టమేనండి. కష్టమేం కాదండి, చాలా సులభమైంది. మనం ఆల్రెడీ ఆచరిస్తున్నాం దాన్ని, కాకపోతే కొద్ది కొద్దిగా మెరుగులు దిద్దుకోవడమే. మనం చేసే పనిని మనకు గుర్తు చేస్తున్నాడు బాబా. ఇంత ఇంత బాగా పని చేస్తున్నావురా, ఇంకేందా నీకు దగ్గరలోనే ఉంది, నీ గోల్ ఏంటో ఇస్తున్నాడు ఛాన్స్. కాబట్టి బాబా ఎంత గొప్ప మంచి మనస్సు కలిగిన తల్లి లాంటి వాడో, అలాంటి తల్లి, అలాంటి ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబా మనకు అనుగ్రహిస్తున్నాడంటే ఏమనుగ్రహిస్తున్నాడండి? మనకి ఏది కావాలో కాదండి, మనకి ఏది ఇవ్వాలో బాబా దాన్ని సచిత్ర రూపంలో మనకు అందించడానికి అని సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం అడుగుతున్న కొద్దీ ఇస్తాడు, కానీ ఏది ఇవ్వాలో అది ఇచ్చేదాకా నిన్ను లాగుతూ ఉంటాడు. నీకు ఈ లాగడం ఏదైతే ఉందో యథార్థతను తెలుసుకో. ఇది ప్రకృతి, ఇది పరమేశ్వరుడు. ఇలాంటి భేదం అంటే రెండు వేరు వేరు కాదు, రెండూ ఒకటే. కానీ వేరువేరుగా ఎలా భావించాలి, రెండూ ఒకటేలా ఎలా అనుభవించాలి, అవి అలవాటు చేసుకుంటే వస్తుంది. అందుకని ఇది ఎట్లా సాధ్యం సార్? సైకిల్కు ఒక పెడల్ ఉంటుందా, రెండు పెడల్? అంటే ఇప్పుడు కొత్త కొత్త సైకిల్ వచ్చాయనుకోండి, రెండు పెడళ్ళు కదండి, రెండు కాళ్ళు ఉంటాయి కదా. సైకిల్ నేర్చుకునేటప్పుడు చూడండి, ఎవరినైనా పెడల్ మీద కాలు సరిగా పెట్టాలి, ముందుకు చూడాలి, నడిపించాలి అంటారా? నేను నేర్చుకునేవాడిని. అప్పుడు ఎన్నిసార్లు పడిపోతామండి. కానీ ఏం చేస్తారు తర్వాత, నువ్వు పెడల్ మీద కాలు, అవన్నీ నేను చూడను సార్, నడుపుతున్నా సార్. వాడు 90 ఏళ్ళ వాడైనా సైకిల్ నడుపుతాడు అంటే ఇవన్నీ ప్రాథమికంలో ఆలోచిస్తారు అంతే. అట్లాగే ఈ సాధనలో సచరిత్ర పారాయణం మననం చేసుకుంటూ పోతే అది మెల్లగా ఏంటంటే ఒక సైకిల్ తొక్కేవాడికి ప్రకృతి పరంగా వస్తుందంటే అంతే. కొంతమందికి భయపడి నాకొద్దు సైకిల్ వద్దు బాబు, కారు ఉంటే జాగ్రత్తగా పడేది ప్రసక్తి లేదు అంతే, వాళ్ళకి యోగం లేదు అంతే. మా బంధువులే ఉన్న సైకిల్ తొక్కరు వాడికి చిన్నప్పటిది భయం. అట్లాగే ఈత రాదు కొంతమందికి, ఎందుకంటే భయం, కొడితే తెలుస్తుంది అంత కదా ఏందో, దానికి పుస్తకాలు చూస్తే రాదు కదా సార్. ఇది అంతే. సచ్చరిత్రను ఆధారం చేసుకొని మనము ఎంత ఆనందమో, ఎంత పరమానంద స్థితిని పొందగలుగుతామో అలాంటి ఆ స్థితిని తల్లి మనకు అందిస్తుందండి. ఎప్పుడైనా ఏదైనా తండ్రి సంపాదించినా తల్లి ద్వారానే తీసుకుంటాం ఆహారం, తల్లే మనల్ని పెంచుతుంది. అలాంటి తల్లి లాంటి బాబా సన్నిధిలో మనం ఈ రకంగా బాబా చరిత్రను మననం చేసుకుంటున్నట్టు నేను ఈరోజు ఈ 591వ జ్ఞాన యజ్ఞంలో నిజంగా ఈరోజు మీ ముందు ఇంత చక్కటి విషయాలను మననం చేసుకునే అవకాశం కలిగింది. నిజంగా నేను ఈ విషయాలు ఇట్లా గుర్తు చేసుకుంటానని ముందే ప్రిపేర్ కాలేదు. ఏమిటో ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, ఎన్నోసార్లు వచ్చాం, ఆ బంధువులతో కలిసాం, ఈరోజు కలుద్దాం. అందుకనే గుర్తు చేసుకుంటాం. ఒకప్పుడు దుప్పట్లు కప్పుకొని 100 మంది పార్కులో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమైనారు? ఇప్పుడు దుప్పట్లు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, బ్రహ్మాండంగా షెల్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఎవరిని అని అంటారు, చాలా పనులు, అదే పనులు ఇవన్నీ మనకు ఐశ్వర్యం కానీ సంసారం కానీ ఇవన్నీ పెంచుకుంటున్నాం, మనం చేస్తున్నాం.
ఈ పెంచుకున్న దాన్ని పెంచుకోరా అంటున్నాడు బాబా. అది వచ్చింది ఆయన గొప్ప గుణం ఏంటంటే, నీకు అమ్మాయి పుట్టాలా, అల్లుడు రావాలా, అల్లుడు మంచివాడు కావాలా, వాడికి వీసా అన్నీ మనమే అడుగుతాం, ఇస్తాడు. ఇన్ని ఇచ్చిన తర్వాత నేను సాయిబాబా గుడికి పోయి సరిగ్గా పారాయణం అంటే నాకు అదే వచ్చింది. మనం కోరుకుంటున్నాం, మనం పెంచుకుంటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం. కాదండి, మనకి ఇస్తాడు ఆయన. ఆయన తల్లే, సందేహం అక్కర్లేదమ్మా. అమ్మ అమ్మ అమ్మే అంతే, జగన్మాత ఆయన. కాబట్టి అట్లాంటి దృష్టితో మనం గనక సత్యతను మననం చేసుకోగలిగే అదృష్టం నాకు కలిగిందని గుర్తు చేస్తూ, ద్వారకా మాయిలో దయగల సాయి, ద్వారకా మాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే, ద్వారకా మాయిలో దయగల సాయి. అన్నదానమే చేసి అన్నపూర్ణవైనావు, అన్నదానమే చేసి అన్నపూర్ణవైనావు, ధునిలో విభూతినిచ్చి అష్టలక్ష్మివైనావు, ద్వారకా మాయిలో దయగల సాయి. నింబవృక్ష చల్లదనం నీ ఒడియే సాయి, నింబవృక్ష చల్లదనం నీ ఒడియే సాయి, దయగల తల్లి ద్వారకామాయి, దయగల తల్లి ద్వారకామాయి, ద్వారకామాయిలో దయగల సాయి. సప్తశృంగి నీవే సద్గురువు నీవే, సప్తశృంగి నీవే సద్గురువు నీవే, నీ బిడ్డలకేమి భయము లేదు సాయి, నీ బిడ్డలకేమి భయము లేదు సాయి, ద్వారకా మాయిలో దయగల సాయి. హేమాది పంతచే సచ్చరితను రాయించి, హేమాది పంతచే నీ కథలను రాయించి, సచ్చరిత్రనందించి సరస్వతి వైనావు, సచ్చరిత్రనందించి సరస్వతి వైనావు, ద్వారకా మాయిలో దయగల సాయి. నీ కథలను వినిపించు రాజేంద్రుని వాక్కులో, నీ కథలను వినిపించు రాజేంద్రుని వాక్కులో, భారతి వైభాగ్యాన్ని ప్రసాదించు సాయి, భారతి వైభాగ్యాన్ని ప్రసాదించు సాయి, ద్వారకా మాయిలో దయగల సాయి, ద్వారకా మాయిలో దయగల సాయి. సాయి మాతవే నీవు, సాయి మాతవే, సాయి మాతవే నీవు, సాయి మాతవే. కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా, శ్రవణనైనజం వా, మానసం వాపరాధం విహితమహివితం వా, సర్వమేతక్షమస్వ. जय जय करुणाब्धे प्रभो श्री साईनाथ, श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज।